अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకారమధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగపర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచితచరణం రంగరాజం భజేహం. అతంత్రితచమూపతిప్రహితహస్తమశ్వీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసివాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయ ధందధానః ధింగ్ మామిత్యనుగజగర్జమాజగంధ. గోష్ఠి వారికి అందరికీ ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానాన్ని పలుకుతూ కూరత్తాళ్వాన్ తిరునక్షత్ర వైభవాన్ని పంచస్తవ అనుసంధాన కార్యక్రమాన్ని ఈ రెండింటినీ కూడా అనుభవించి మళ్ళీ ఈనాటి నుంచి యథాప్రకారం మన అర్థానుసంధానం శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం ప్రారంభం చేసుకుంటున్నాం. ఇవాళ శ్లోకాలు 1 తర్వాత 35 నుంచి 42 వరకు మనం 10-15 మించకుండా చదువుకుంటున్నాం. 35 నుంచి అనుసంధానం చేసుకుని తర్వాత అర్థానుసంధానం చేసుకుందాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చపలాః సలభీ భవంతి. మత్స్యోత్థాయం విరించావధికముపరి చోత్ప్రేక్ష్య మీమాంసమానా రంగేంద్రానందవల్లీ తవ గుణనివహం యౌవనానందపూర్వం న స్వార్థం స్ప్రష్టుమీష్ఠే స్ఖలతి పథి పరం మూకలాయన్నిలిల్యే హంతైవం త్వద్గుణానాం అవధిగణనయోః కా కథా చిత్తవాచోః న్యథా ఇషతయే గుణాః నిధి నిధాయమారణ్యకేషు అమీ మృదిమ చాతురీ ప్రణత చాపలక్షాంతయః దయా విజయ సౌందరీ ప్రభృతయోపి రత్నౌఘవత్ జగద్వ్యవహృతి క్షమా వరద రంగరత్నాపణే. యమాశ్రిత్యైవాత్మం భరయ ఇవ తే సద్గుణగణాః ప్రధన్తే సోనంతస్వవసఘనశాంతోదితదశః త్వమేవ త్వాం వేత్థ స్థిమిత వితరంగం వరద భోః స్వసంవేద్య స్వాత్మద్వయస బహుళానందభరితం ఆఘ్రాయైశ్వరగంధమీశ సదృశం మన్యాస్తవేంద్రాదయో ముహ్యంతి త్వమనావిలో నిరవధేర్భూమ్నః కణేహ చ్యయత్
చిత్రీయే మహినాత్ర రంగరసిక త్వం త్వన్మహిమ్నః పరో వైపుల్యాన్మహితः స్వభావ ఇతి వా కిన్నామ సాత్మ్యం నతే షాడ్గుణ్యాద్వాసుదేవః పర ఇతి స భవాన్ ముక్తభోగ్యో బలాఢ్యాత్ బోధాత్ సంకర్షణస్త్వం హరసి వితనుషే శాస్త్రమైశ్వర్యవీర్యాత్ ప్రద్యుమ్నః సర్గధర్మౌ నయసి చ భగవన్ శక్తితేజో నిరుద్ధో బిభ్రాణః పాసి తత్వం గమయసి చ తథా వ్యూహ్య రంగాధిరాజ జాగ్రత్స్వప్నాచ్యలసతురీయప్రాయ ధ్యాతృక్రమవదుపాస్యః స్వామిన్ తత్తత్సహ పరిబర్హః చాతుర్వ్యూహం వహసి చతుర్థ అచిదవిశేషితాన్ ప్రళయసీమని సంసరతః కర్ణకళేబరైర్ఘటయితుం దయమానమనాః వరద నిజేచ్ఛయైవ పరవానకరోః ప్రకృతిం మహదభిమానభూత కరణావళి కోరకిణీం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. భగవంతుని యొక్క జగత్కారణత్వాన్ని, భగవంతునికి ఉండేటటువంటి భగవంతునితో ఈ చిదచిత్తులకి ఉండేటటువంటి శరీరి సంబంధాన్ని తెలియజేశారు. అలాంటి జగత్కారణ తత్వము సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి సకల కళ్యాణ గుణాకరుడు అని చెప్పారు. అనంతములైనటువంటి కళ్యాణ గుణములన్నీ 6 గుణములలోనే ఉంటాయి. 6 గుణములలోంచే వాటినన్నింటినీ మనం భావించవచ్చు అని ప్రధానంగా భగవత్ శబ్దానికి వాచకములుగా చెప్పబడేటటువంటి 6 గుణాలని వివరణ చేశారు. 6 గుణాలతో పాటుగా మరికొన్ని గుణాలని చెప్తూ ఆనంద గుణం ఎలా అవధి లేనిది అని శృతి తేల్చిందో, ఒక్క ఆనంద గుణమే కాదు అన్ని గుణాలు అటువంటివే అని చెప్పారు. అయితే ఆ శృతులలో ఈ గుణాలన్నీ కూడా కేవలం 6 గుణాలు మాత్రమే చెప్పబడలేదు, అన్ని గుణాలు చెప్పబడ్డాయి. కాకపోతే మనం కాస్త పరిశీలన చేసి తెలుసుకోవాలి. ఈ గుణాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే భూగర్భంలో నిధిని దాచిపెట్టినట్లుగా దాచిపెట్టారు. నిధి కనపడాలి అంటే అంజనం కావాలి. అలాగే జాగ్రత్తగా భక్తితో చూస్తే ఈ గుణాలన్నీ కనిపిస్తాయి అంటూ అక్కడ ఒక 7 గుణాలని గురించినటువంటి ప్రస్తావన చేశారు. అంతేకాకుండా ప్రభృతయః అని అన్నారు. వాటిని కూడా మనం వివరంగా తెలుసుకున్నాం. ఏ ఉపనిషద్వాక్యం ఏ గుణాలని మనకి తెలియచేస్తుంది అనే దాన్ని కూడా ఒక చిన్న అభ్యాసంలా మనం చేసుకున్నాం. అమి, మృదిమ, చాతురీ, ప్రణత చాపల, క్షాంతయ, దయా దయా విజయ సౌందరి అంటూ వాటిని అనుసంధానం చేసుకున్నాం. అలా గుణపూర్తిని చెప్పిన తర్వాత భగవంతుని యొక్క ప్రకారాలని చెప్తున్నారు. తర్వాత ఆ ప్రకారాలు ఎలా ఉంటాయి అంటే 5 ప్రకారాలు ప్రధానంగా పాంచరాత్రాగమం ద్వారా తెలియచేశారు. భాగవత సంప్రదాయం ప్రకారంగా పర, వ్యూహ, విభవ అని మనం అక్కడ వివరణ చేసుకున్నాం. ఈ విభవంలోకే అర్చామూర్తి కూడా వస్తుంది అని అందులో కూడా మనం మళ్ళీ 4 విభాగాలని చేసుకున్నాం. మళ్ళీ కొన్నింటికి టేబుల్స్ మనం వేసుకోవాలి. తర్వాత దాని గురించి ఒక ప్రస్తావన చేసుకుందాం. అలాంటి ప్రకారాలలో పరవాసుదేవుడు షడ్గుణపూర్ణుడై ఉంటాడు. వ్యూహవాసుదేవుడు కూడా షడ్గుణపూర్ణుడై ఉంటాడు, వాసుదేవతత్వం. మిగిలినటువంటి 3 తత్వాలు కూడా 2 గుణాలను తీసుకుని కార్యభేదంతో అవి అవస్థని కలిగి ఉంటాయి అని వాటిని వ్యూహ ప్రకారాలని, వాటికి ఉండేటటువంటి అవస్థలని, మళ్ళీ వాటిలో ఉండేటటువంటి అవాంతరమైనటువంటి వ్యూహ రూపాలని అన్నింటినీ కూడా చాలా స్పష్టంగా మనకి తెలియచేశారు. అలా తెలియచేసిన తర్వాత సృష్టిని చేసేటటువంటి విధానాన్ని మనకి తెలియచేస్తున్నారు. వ్యూహ రూపాలలో సంహార, సృష్టి, స్థితులు కనుక సంహారం అంటే మొత్తం అంతా లోపల కనపడకుండా ఉండేటటువంటి రీతిలో ఉన్న దానిని ఆయన మళ్ళీ వెలుపలికి తీసి సృష్టిస్తాడు అని చెప్పారు. సృష్టి అంటే ఏమిటి, సంహారం అంటే ఏమిటి,
స్థితి అంటే ఏమిటి అని మనం తత్వత్రయంలో ఉండేటటువంటి 3 సూత్రాలని ఆ రోజు మనం చెప్పుకున్నాం. అందులో ఇక్కడ అచిదవిశేషితాన్ అనేటటువంటి శ్లోకంలో సృష్టి ప్రకారాన్ని చెప్పారు. భగవంతుడు సృష్టి చెయ్యటము అంటే ఏమిటి? రెండింటిని సృష్టించాలి కదా. అచిత్తుని సృష్టించాలి, చిత్తుని సృష్టించాలి. అచిత్తుని సృష్టించటము అంటే పరిణమింప చెయ్యటము అని. చిత్తుని సృష్టించటము అంటే వాటికి శరీరాన్ని, ఇంద్రియాలని ఇచ్చి జ్ఞాన వికాసాన్ని కలిగించుట అని మనం చెప్పుకున్నాం. ఆ తత్వత్రయంలో సృష్టిని గురించి చెప్పినటువంటి 31వ సూత్రం దగ్గర ఈ శ్లోకము ప్రమాణంగా ఇచ్చారు అని అందుకోసం మనం తత్వత్రయంలో చూసుకున్నాం. భట్టర్ వారు అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి స్తోత్రాలలో ఉండేటటువంటి శ్లోకాలు ఎన్నో ఎన్నో వ్యాఖ్యానాలలో పరమ ప్రమాణాలుగా స్వీకరింపబడ్డాయి. అందులో భగవద్ విషయ వ్యాఖ్యానంలో కానీ లేదా ఈ రహస్య గ్రంథాల వ్యాఖ్యానాలలో కానీ ఆయా సందర్భాలలో ఈ శ్లోకాలని ఉదహరిస్తారు అని అనుకున్నాం. సృష్టి అక్కడ ఎలా నిర్వచించారో ఆ నిర్వచనానికి మూలం ఏమిటనమాట అంటే ఇదిగో భట్టర్ వారి శ్లోకం అని అంటూ అచిత విశేషితాన్ అనే దాంట్లో అదే చెప్పబడింది. చిత్తుని ఎలా పరిణమింపచేస్తున్నాడు అంటే కర్ణ కళేబరాలను కఠించి అని. అలాగే అచిత్తుని ఎలా పరిణమింపచేస్తున్నాడు ప్రకృతిం అంటే మహదభిమాన భూత కరణావళి కోరకిణి అని అదే ప్రక్రియని మనకు అక్కడ చెప్పారు. అయితే భగవంతుడు సృష్టి చేస్తాడు, దయతో చేస్తాడు అని చెప్పుకున్నాం. కేవలం దయతో చేస్తాడు. అంతేకాదు భగవంతుడు సృష్టి చేస్తాడు, వ్యూహరూపుడు అనుకోండి, ప్రద్యుమ్నుడుగా సర్గధర్మాన అని అన్నారు. భగవంతుడే కదా. భగవంతుడు సృష్టి చేస్తాడు, భగవంతుడే సృష్టి చేస్తాడు అని 2 వాక్యాలు నేను అంటున్నాను. భగవంతుడే చేస్తాడు అనడంలోనూ భగవంతుడు చేస్తాడు అనడంలోనూ తేడా ఉంది కదా. ఏమిటా తేడా అంటే భగవంతుడు చేస్తాడు అంటే వాళ్ళు అడిగారు కాబోలు అందుకే చేస్తున్నాడు అని. వాళ్ళు అడిగారు, భగవంతుడు చేశాడు అనే భావన కలిగే అవకాశం ఉంది. కానీ భగవంతుడే చేస్తాడు. మనకి దివ్య ప్రబంధ పాసురాలు కూడా మీరు బాగా చదువుతూ ఉంటారు కాబట్టి తానే ఉలగెల్లాం పడైత్తు అంటారు. ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. హీ ఓన్లీ అనేది ఒకటి, అది కాకుండా తానే పడైత్తు తానే సృష్టించి అని అనటంలో ఎవ్వరూ అడగలేదండి. వాళ్ళేమి జ్ఞానం ఉండి మమ్మల్ని సృష్టించు అని అడగలే. ఎందుకంటే అవి ఎలా ఉన్నాయి? అచిద విశేషితాన్, అచిత్తుతో సమానంగా ఉన్నాయి. అంటే అసలు మళ్ళీ మనం సృష్టింపబడాలి, భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి, కర్మానుభవం పూర్తి కావాలి అనేటటువంటి ఒక జ్ఞానం లేకుండా ఉన్నాయి. అంటే ఇప్పుడు గొప్ప కోసం కాదు, కానీ కూరతాళ్వాన్ తిరునక్షత్రం వచ్చింది, పంచస్తవానుసంధానం చేసుకుంటే మంచిది. కానీ పంచస్తవానుసంధానం చేసుకుందామా అని అడగలేదు, కానీ పంచస్తవానుసంధానం చేసుకుందాము అని చెప్పేటటువంటి స్థితి కలిగింది కదా. ఇదే అనుకోండి, అంటే మనకి తెలియదు, మనకి దీనివల్ల క్షేమం కలుగుతుంది అని అడుగుదాము అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఉంటాం అన్నమాట. ఈ చిత్తు అచిత్తు ప్రళయమైనప్పుడు అప్పుడు పరమాత్మకే దయ కలుగుతుంది. కాబట్టి ఆయన తానే పడయిత్తు అనడంలో అవేం అడగలేదు సుమా, ఆయనే సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు అంటే దయ వలన సృష్టించాడు అనేదాన్ని మనకక్కడ చెప్తారనమాట. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. మనం అక్కడ దయమానమనాహ అన్నప్పుడు లక్ష్మీ స్వరూపమే దయ అని, లక్ష్మీవాచకమే అని, లక్ష్మికి ఆనందం కోసం అని కదా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు దయతో సృష్టిస్తున్నాడు అని అంటే ఎలా సృష్టిస్తున్నాడు ఆయన అంటే కర్మ అనుగుణంగానే సృష్టిస్తున్నాడు కదా. తర్వాత ఈ శ్లోకంలో రాబోయే అంశం కూడా అదే. ఇప్పుడు సృష్టించడం అంటే ఏమిటి? బంధించినటువంటి వారిని మళ్ళీ స్వేచ్ఛని కలుగచేయటం, అంతే కదా. లోపల పెట్టేసుకున్నాడు, దానికి కారణం సంహారం దగ్గర కూడా మనకి చెప్పారు కదా. దారి తప్పిన కొడుకుకి బంధన చేసి కదలకుండా చెయ్యటమే సంహారము అని మనం చెప్పుకున్నాం కదా. అలాగా ఒక జైల్లో పెట్టేసినట్టుగా, ఖైదీలందరూ జైల్లో ఉన్నట్లుగా
అందులో ఉన్నారు, ఉంది ఈ చిదచిద్ వర్గం అంతా కూడా. ఇప్పుడు కర్మానుగుణంగా సృష్టిస్తాడు, కర్మ తప్పకుండానే మనం బయటికి వస్తాం. మరైతే అందులో అమ్మకి కానీ స్వామికి కానీ ఏమిటి పని ఉంది, ఏమిటి దయ ఉంది? మా కర్మకి మమ్మల్ని వదిలేశారు, పెద్ద ఇదేమిటండి, పెద్ద దయమానమనాహ అని అనడంలో ఏమిటి ఆంతర్యం? గుర్తుపెట్టుకోండి, సృష్టి దగ్గర ఉండేటటువంటి దయని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు జైల్లో పెట్టబడినటువంటి అపరాధులు ఉన్నారు చూసారా, వాళ్ళకి శిక్ష ఎలా ఉంటుంది? వారి వారి నేరానికి తగినట్లుగా శిక్ష వెయ్యబడి ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన జైల్లోకి రావడం కానీ, జైల్లోంచి విడుదల కావటం కానీ దేన్ని బట్టి ఉంటుంది అంటే, వాడి తాలూకు ఆ అపరాధపు అనుభవాన్ని బట్టి, దానికి వేసినట్టు శిక్షా కాలాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంచేత జైల్లో పెట్టబడినటువంటి ఆ ఖైదీలు అందరూ ఒకేసారి రిలీజ్ అవుతారా? అవరు కదా. వీడికి శిక్షాకాలం పూర్తయిపోతే ఒక ఆయన, శిక్షాకాలం ఇంకా ఉంటే కొంతమంది లోపల, వచ్చేవాళ్ళు అలాగే వస్తారు, వెళ్ళేవాళ్ళు అలాగే వెళతారు. ఖైదీలందరూ ఒకసారి రిలీజ్ అవ్వడం అనేది ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు అంటే, వారి వారి అపరాధపు అనుభవాన్ని, శిక్షా అనుభవాన్ని బట్టి ఉంటుంది. ఇది మనందరికీ తెలిసినదే. కానీ రాష్ట్రపతి ఆయన ఒక దయని చూపించాడు. ఏదో January 26 కానివ్వండి, మరొకటి కానివ్వండి, అప్పుడేం చేస్తారు? మూకుమ్మడిగా రిలీజ్ చెయ్యటం అనేటటువంటి కొన్ని సన్నివేశాలను మనం చూస్తూ ఉంటాం. చూసారా, ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి అవకాశం అలా మూకుమ్మడిగా, అంటే వాళ్ళ అపరాధంతో సంబంధం లేకుండా ఈ వ్యక్తికి ఉండేటటువంటి కేవలం కన్సర్న్ బట్టి అందరితోటి ఇంకందరినీ రిలీజ్ చేసేయండి అని ఒక ఆర్డర్ రాజుగారు పాస్ చేశారే అనుకోండి, అప్పుడు అది దయాకార్యం అవుతుందా అవదా? అవుతుంది. ఎందుకని ఇచ్చారు అంటే, ఇంకొక ఛాన్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని రోజుల శిక్ష ఉంది అంటే, 1 రోజుల శిక్ష ఉన్నవాడు విడిపడతాడు, 10 ఏళ్ల శిక్ష ఉన్నవాడు కూడా విడిపడతాడు. చూసారా, అలాగే భగవంతుడు దయతో సృష్టి చేస్తున్నాడు అంటే, అందరినీ ఒకేసారి సృష్టించటం అనేది యౌగపద్యం అంటారు, యుగపత్ అంటారు. ఒకేసారి ఈ కర్మానుభవం కోసం జీవులనందరినీ కూడా ఆయన సృష్టి చెయ్యటమే దయమానమనాహ అనేటటువంటి ఒక వివరం మనకి ఇస్తారు. ఇదే ఆయన యొక్క కృపా వైభవము. పోన్లేండి, ఇంకా ఏం చేశాడో మర్చిపోదాం, ఒకసారి ఒక ఛాన్స్ ఇద్దాం, అందరినీ విడిచిపెట్టండి, మళ్ళీ మారుతారేమో అని కదా ఏదో కలిగిన ఆనందం కానీ, వాళ్ళ మీద ఉండేటటువంటి దయ కానీ, అందరినీ రిలీజ్ చేసినట్టుగా, ఒకేసారి రిలీజ్ చేసినట్లుగా భగవంతుడు సృష్టి చేస్తాడు అని అర్థం. సకల చిదచిద్వర్గాన్ని కూడా పరమాత్మ ఒకేసారి స్వేచ్ఛ కలిగించటం, ఒకేసారి సృష్టించటం అనేదే భగవంతుని యొక్క దయకి సూచకము అని పెద్దలు దాన్ని వివరిస్తారు. మరి ఏమిటండి దయ? మా కర్మకి మాకు అనుసరిస్తే అని అంటే, ఇదే దయ. అందరితో పాటుగా అందరికీ ఒకే ఛాన్స్ ఇవ్వడం అనేదే భగవంతుడికి ఉండేటటువంటి దయ. లేకపోతే వీడి కర్మని బట్టి వీడిని ఇంకో రోజు లోపల పెట్టుకోవాలి, ఇంకో రోజు బయటికి తీయాలి. అలా ఒక్కొక్కరిని సృష్టించడం అనేది కాదు, ఒకేసారి రిలీజ్ చేస్తాడనమాట పరమాత్మ. అక్కడ దయమానమనాహ అనే దాన్ని మనం ఆ రకంగా భావన చేసుకోవాలి. తానే పడయిత్తు అనడంలో అవి అపేక్షించక్కర్లేకుండానే తానే వాటిని బయటికి తీసి అనేదాన్ని మనకు చెప్తారు. ఆ మాట ఇవి నేను చెప్పాక మీరు చదువుకోండి. పేజ్ నెంబర్ 379లో మనకి కిందటి శ్లోకపు వివరణలో, ఆంధ్ర వివరణలో చాలా స్పష్టంగా ఉంది. అక్కడ మీరు జైలు, ఖైదీలు అని రాసేసుకున్నారనుకోండి, మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఒకేసారి రిలీజ్ చేయడం అంటే అలాగనమాట. మనం కూడా ఇంకా కర్మానుభవం ఉంది మనకి, కానీ అనుభవించే ఛాన్స్ లేకుండా వెయిటింగ్ లో పెట్టారు. వెయిటింగ్ లిస్ట్ లో వస్తే మరీ కష్టం. కన్ఫర్మ్ అవ్వకపోయినా పర్వాలేదు, కన్ఫర్మ్ అయినా పర్వాలేదు, కానీ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాం అనుకోండి చాలా బెంగగా ఉంటుంది కదా. అది ప్రళయావస్థ అయితే సృష్టి మళ్ళీ వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వటం అనేదాన్ని మనకి నిన్నటి శ్లోకం దాకా మనం తెలుసుకున్నాం. దయమానమనాహ అన్నది అక్కడికి మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఊరుకుంటామా చెప్పండి? ఎవరిని పొగిడినా మనం ఊరుకుంటామా? ఎవరిలో మంచి ఉన్నా మనం అసలు ఒప్పుకుంటామా? ఎంత లాజిక్, ఎంత తెలివితేటలు, ఎంత ప్రశ్నలు మనం సంధిస్తామో. ఇప్పుడు ప్రశ్న భగవంతుడి మీద సంధిస్తున్నారు. అయితే
దయతో ఈ లోకాన్ని ఆయన సృష్టిస్తున్నప్పుడు ఎందుకండి ఈ తేడాలు అని అడుగుతున్నారు. ఎందుకండి ఈ తేడాలు? అందరినీ ఒక్కలా సృష్టిస్తున్నాడా? కొంతమంది అందంగా ఉంటున్నారు, కొంతమంది కురూపులై ఉంటున్నారు, కొంతమంది ధనవంతులు అవుతున్నారు, కొంతమంది దరిద్రులు అవుతున్నారు, కొంతమంది శక్తిలో కలిగి ఉంటున్నారు, కొంతమంది శక్తి లేకుండా ఉంటున్నారు. తల్ల కింద కొంతమంది కిందకి, కొంతమంది పైకి. అంతేనా? కొంతమందిని ఆడవాళ్లుగా సృష్టిస్తున్నాడు, కొంతమందిని మగవాళ్లుగా సృష్టిస్తున్నాడు, కొంతమందిని దేవతలుగా సృష్టిస్తున్నాడు, కొన్నింటిని వృక్షాలుగా సృష్టిస్తున్నాడు. దేవా, మనుష్య, దిర్యక్, స్థావర భేదాలు కనిపిస్తున్నాయి. జగత్తు విచిత్రంగా కనిపిస్తోంది. అంతేకాదు కింద పైన నిమ్నంగాను ఉన్నతంగాను కనిపిస్తుంది. ఎందుకు ఇలా అవుతోంది మరి? దయమానమన అంటే ఏకదం అందరూ ఒకే డ్రెస్ కోడ్ వేసుకున్నట్లుగా ఒకే రూపాలతో అందరినీ సృష్టించేసాడు అనుకోండి, అందరికీ ఒకే రకమైనటువంటి శక్తియుక్తులని ఇవ్వచ్చు కదా, మరి దయతోటే కదా చేస్తున్నాడు ఆయన అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఆ దేవుడికి కూడా అండి చాలా వైషమ్యం ఉంది, సమబుద్ధి లేదు. మన సమతామూర్తి అంటే మరి ఈయనే సమతామూర్తి అయితే ఆ దేవుడు ఈ మూల కారణమైనటువంటి పరమాత్మ సమతామూర్తి ఎందుకు కావటం లేదు? ఆయనకి ఎందుకు వైషమ్యం కనిపిస్తోంది? అంతేకాదు దుఃఖపడి ఏడ్చి 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 నానా పాట్లు పడుతున్న ఈ జన్మలు మనం పొందుతున్నందుకు ఎన్ని దుఃఖాలండి, ఎన్ని కష్టాలండి మనకిస్తున్నాడు. ఇలా కష్టపడి మనం ఏడ్చేటట్టుగా చేయడం దయకి నిదర్శనమా అండి? అది మనని ఏడిపించటమా ఆయన దయకి నిదర్శనం? ఆయన సృష్టి వైషమ్యంతో కూడి ఉన్నది, ఆయన సృష్టి దయారహితంగా ఉన్నది. ఆయనకి దయ లేదు అని తెలుస్తోంది, ఆయనకి సమత్వము లేదు, సమభావన లేదు అని అనిపిస్తోంది. మరి దయాకార్యమైతే అలా ఉండకూడదు కదా అని ఒక ప్రశ్నకి ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నారు. భగవంతుడి గురించి మనం ఏం చెప్పుకుంటామంటే, మనం చెప్పుకోవడం ఏమిటి? ఆయనే చెప్పుకున్నాడు. సమోహం సర్వభూతేషు ఆయన చెప్పుకున్నాడు. సుహృదం సర్వభూతానాం అని చెప్పుకున్నాడు. మరి అలాంటప్పుడు అందరి విషయంలోనూ ఒకే భావన కలిగి ఉన్నాడా? ఉంటే సృష్టిలో అది కనపడాలి కదా, అది కనపడడం లేదు అనేది ఒక సందేహం. పోనీ వీళ్ళ దుఃఖాన్ని చూస్తే దయ అంటే దుఃఖం పోగొట్టేటటువంటి బుద్ధి కదా, మరి అలాంటప్పుడు ఆయన దుఃఖపడుతున్న వాళ్ళని చూసి ఆయన అసలు చెలించకుండా ఉంటాడేమిటి అంటే దయావిహీనుడు కదా ఆయన, నైర్ఘృణ్యం అంటారనమాట. మరి ఇవి స్వామికి ఉన్నాయని అనిపిస్తుందేమో అంటే లేవు. ఆయన సృష్టిలో వైషమ్యము లేదు, నైర్ఘృణ్యము లేదు. ఆ మాటని బ్రహ్మసూత్రాలు చెప్పాయి, శృతులు చెప్పాయి. అందుకని అంటే దానికి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో వివరణని చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రశ్న ఏమిటి? దయతో చెయ్యడం ఏమిటి అంటే అది అందరికీ ఒకేసారి అవకాశాన్ని ఇవ్వటం అనేది మొదటి దయమానమనాహ అనే చోట్ల. రెండవ దాంట్లో మరి సృష్టిలో ఈ తేడాలు కనిపిస్తూ ఉంటే ఆయనకి ఎలాగా ఈ దోషాలు లేవు అని ఎలా అనుకోవాలి అంటే దానికి ఇందులో మనకి సమాధానం చెప్తున్నారు. శ్లోకాన్ని జాగ్రత్తగా అనుసంధానం చేద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది, మనం అందులోకి వెళ్ళిపోవాలి అంతే తప్ప ఇప్పుడు భగవంతుడు ఆ చిత్తచిత్తులు సృష్టి బయటకు వస్తున్నాయంటే దయ, ఇదొకటి అర్థమైంది. ఇప్పుడు ఈ తేడాలు ఎందుకు ఈ తేడాలు అని అడిగితే దానికి సమాధానం ఇందులో చాలా అందంగా చెప్తారు. అనుసంధానం చేసుకుందాం. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి రెండు దోషాలు ఆపాదిస్తారు. ఒకటి వైషమ్యం అంటే అన్నింటినీ సమంగా భావించకపోవటం. ఇది ఎక్కడ కాంట్రడిక్ట్ అవుతుంది అంటే సమూహం అన్న మాట దగ్గర ఇక్కడ మనకి తేడా కనిపిస్తుంది. మరి నన్ను ఇంద్రుడిగానే సృష్టించవచ్చు కదా, నన్నెందుకు మనిషిగా సృష్టించాడు అని అడిగేటటువంటి అవకాశం వస్తుంది. నన్ను మనిషిగా సృష్టించవచ్చు కదా, నన్నెందుకు చెట్టుగా పుట్టించాడు అని చాలా తేడాలు మనకి కనిపిస్తున్నాయి. కనుక సమూహం సర్వభూతేషు మాకు అర్థం కావటం లేదు ఒకటి. ఇంకొకటి మనం చదువుకున్నాం, మృదిమ చాతురి అనే గుణాల దగ్గర స ఏకాకీ నరమేత అనేటటువంటి ఒక ఉపనిషద్ వాక్యం మన ఏ ఉపనిషత్తులో మహోపనిషద్ వాక్యం అని అక్కడ రాసుకున్నాం కదా. మరి అది ఎందువల్ల ఆశ్రిత విశ్లేషాన్ని సహించలేకపోవడం అని కదా అక్కడ మనం రాసుకున్నాం. మృదుత్వం అంటే తన వాళ్ళని తాను దూరం చేసుకుని ఉండలేడు అని కదా మనం అనుకున్నాం. అంత మృదుత్వం ఏకాకి నరమేత అని అన్నప్పుడు హృదయం అంత మెత్తనిది అయితే మరి ఇంత కష్టాలు పడుతూ ఉంటే ఎందుకు ఊరుకుంటున్నాడు ఆయన? అసలు ఆ కష్టాలు ఎందుకు మనల్ని అనుభవింపచేస్తున్నాడు ఆయన
అని. అంతేకాదు పోనీ ఏకాకి నరమేత మనకి తెలియకపోవచ్చు, కానీ రామాయణం మనకు వచ్చు కదా. రామచంద్రుడి గుణవైభవాన్ని గురించి చెప్తున్నప్పుడు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత చెప్తారు కదా. ఎవరైనా కష్టపడుతూ ఉంటే వాళ్ళకంటే కూడా తనకే ఆ కష్టం ఎక్కువైనట్లుగా భావించి బాధపడతాడు అని చెప్పారే, మరి ఆ గుణం ఏమైంది, మమ్మల్ని ఎందుకు ఏడిపిస్తున్నావు నాయనా అని ఎవరైనా అడగచ్చు కదా. దానికి సమాధానం ఇందులో వస్తుంది. శ్లోకం చూడండి. నిమ్నోన్నతం చ కరుణం చ జగద్విచిత్రం కర్మ వ్యపేక్ష సృజతస్తవ రంగశేషిన్ వైషమ్య నిర్ఘృణతయోర్న ఖలు ప్రసక్తి తత్ బ్రహ్మసూత్ర సచివాః శ్రుతయో గృణంతి. మళ్ళీ నిమ్నోన్నతం చ కరుణం చ జగద్విచిత్రం కర్మ వ్యపేక్ష్య సృజతస్తవ రంగశేషిన్ వైషమ్య నిర్ఘృణతయోర్ న ఖలు ప్రసక్తి తత్ బ్రహ్మసూత్ర సచివాః శ్రుతయో గృణంతి. ఇందులో సంబోధనార్థక పదం స్పష్టంగా ఉంటుంది కాబట్టి ముందు చూసేసుకుందాం. రంగశేషిన్, శ్రీరంగమునకు శేషి అయిన వాడు అని అర్థం. ఈ సంబోధన ఇది మొదటిసారి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. రంగపదంతో చాలా వచ్చాయి, కానీ రంగశేషిన్ అనేటటువంటి సంబోధన రంగపతి, రంగేశ, రంగభర్త, రంగనాథ ఇలాంటివి వచ్చాయి. కానీ ఇప్పుడు రంగశేషి అనేది మాట పదం ఇది సంబోధనార్థకం కాబట్టి రంగశేషిన్ అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. శ్రీరంగంలో ఉండేటటువంటి శ్రీరంగమునకు స్వామి అయినటువంటి వాడు, శేషి అయినటువంటి వాడు అని చెప్తుందా. ఇక క్రియాపదాలు చూస్తే చివరిలో ఉన్నదే క్రియాపదం. గృణంతి అనేది క్రియాపదం. ఈ గృణంతి అనే పదం వినేసరికి మనకి శ్రీగుణరత్న కోసం వెంటనే జ్ఞాపకం రావాలి. గృణంతి అనేటటువంటి క్రియాపద ప్రయోగం భట్టర్ వారు శ్రీగుణరత్న కోశంలో ఏ శ్లోకంలో చేశారు అనేదాన్ని ఒకసారి. గృణంతి అనే పదం శ్లోకం మొదలు రావాలి. శ్లోకం మొదలు పెడితే అది కరెక్టా కాదా అనేది మనకి తెలుస్తుంది. కండూల కర్ణ కుహరాహ కవయోధయంతి అది అందులోను, కానీ దేవి శృతిం అన్న దాంట్లో గృణంతి అనేటటువంటి మాట మనకి ప్రయోగింపబడింది అంటున్నారు. కన్ఫర్మ్ చేసుకోండి. దేవి శృతిం భగవతిం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘ గృణంతి అనేది అక్కడ ప్రయోగింపబడింది. ఈ వేదమంతా కూడా నీ గుణాలనే తెలియచేస్తోందమ్మా అని అంటారు అనేటటువంటి ప్రయోగం. వెరీ గుడ్. అలాగే ఇక్కడ గృణంతి అనేది ప్రయోగం, క్రియాపదం, ప్రధానమైనటువంటి క్రియ. చెప్తున్నాయి అని అర్థం అన్నమాట. అంటే తెలియచేస్తున్నాయి, అంటున్నాయి అనే అర్థంలో గృణంతి అనే క్రియాపదాన్ని తీసుకుందాం. ఇది కాకుండా రెండు అవాంతర క్రియలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. వ్యపేక్ష్య, సృజతః అనేటటువంటి పదాలు రెండు వరుసగానే ఉన్నాయి, రెండవ పాదంలో ఉన్నాయి. వ్యపేక్ష అంటే దాన్ని బాగా అపేక్షించి మంచిగా దాన్ని పరిశీలించి అని అర్థం. సృజతః సృజిస్తూ ఉన్నా అని అర్థం అన్నమాట. ఇవి రెండు కూడా అవాంతర క్రియలు అని అనుకుంటున్నాం దేంట్లో. ఇప్పుడు మనం ముందుగా ప్రతిపదార్థాన్ని చెప్పుకుందాం. ప్రతిపదార్థం చెప్పుకోవాలి అంటే కనుక అన్వయం ఎలా మనం చెప్పుకోవాలి అంటే గృణంతి అనేది క్రియాపదం చెప్పుకున్నాం కదా. గృణంతి అంటే చెప్తున్నాయి అని అర్థం. ఏవి అనే అర్థంలో తీసుకోవాలి. ఎవరు చెప్తున్నారు, ఏవి చెప్తున్నాయి అనేటటువంటి ప్రశ్న వస్తే శృతయః గృణంతి, శృతులు చెప్తున్నాయి అని అంటారనమాట. ఇక్కడ క్రియాపదం గృణంతి, కర్తృపదం శృతయః అనేది. దేవి శృతిం అనేటటువంటి దగ్గర శృతిలోనే నీ గుణాలు చెప్పబడుతున్నాయి అన్నట్లుగా చెప్పినట్టే శృతయః గృణంతి, శృతులు చెప్తున్నాయి. శృతులు ఒక్కటే చెప్తున్నాయా? శృతులకి వంత పాడేవారు కూడా ఉన్నారా అంటే వంత పాడుతున్నారు. ఎవరు అంటే బ్రహ్మసూత్ర సచివాః శృతయః, బ్రహ్మసూత్రాలతో కూడుకున్నటువంటి సచివాః అంటే శృతి ప్రతిపాదిస్తున్న దానినే బ్రహ్మసూత్రాలు కూడా ప్రతిపాదన చేస్తున్నాయి. ఇక్కడ సచివ శబ్దం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సచివుడు అనేటటువంటి పదం సాధారణంగా వ్యవహారంలో ఎక్కువగా
ఏ అర్థంలో ప్రయోగింపబడుతుంది అంటే మంత్రి అనే అర్థంలో ప్రయోగింపబడుతుంది. సచివుడు అంటే మంత్రి, రాజు, మంత్రి ఈ పదాలన్నీ మనకు తెలిసినవే కాబట్టి సచివుడు అంటే మంత్రి అని అర్థం. కానీ ఇక్కడ బ్రహ్మసూత్ర సచివాహ అన్న చోట బ్రహ్మసూత్రములు మంత్రిగా కలిగిన శృతులు అని కాదు. సచివ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. సచివుడు అంటే మంత్రి అని ఒక అర్థము, సచివుడు అంటే సహాయకుడు అని కూడా ఒక అర్థం అనమాట. ఈసారి ఇలాంటి వాటి మీద మనం ఎక్సర్సైజ్ చేద్దాం. సచివ శబ్దానికి బాగా ప్రసిద్ధంగా వ్యవహారంలో ఉండేటటువంటి అర్థం మంత్రి అని అయితే, సచివ శబ్దానికి ఉన్న మరొక అర్థం సహాయకుడు అని అర్థం. అసలు సచివుడు మంత్రిని సచివుడు అనడానికి కూడా కారణం అదే. అసలు దానికి ఉండేటటువంటి వ్యుత్పత్తిని బట్టి కూడి ఉండేవాడు అని అర్థం అనమాట. రాజుగారితో ఎప్పుడూ కూడి ఉండేటటువంటి వాడు కనుక సచివుడు. ఎగ్జాక్ట్లీ, సచివుడు అంటే సెక్రటేరియట్, సచివాలయం అని అంటారు. ఆ సెక్రటరీ అనేది కూడా ఎప్పుడూ ఆ కనెక్షన్ కలిగి ఉండేది కాబట్టే దాన్ని మనం అంటాం అనమాట. అందుకని సచివుడు అంటే ఎప్పుడూ కూడి ఉండేవాడు అని అర్థం. ఇక్కడ అదే అర్థంలో సహాయకుడు అనే అర్థాన్ని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు శృతులకి సహాయకులు ఏవవుతున్నాయి అంటే బ్రహ్మసూత్రములు. అంటే శృతిలో చెప్పబడినటువంటి విషయాన్ని బ్రహ్మసూత్రాలు కూడా తెలియచేస్తున్నాయి. అంచేత బ్రహ్మసూత్ర సచివాహ శృతయ గృణంతి చెప్తున్నాయి అంటున్నారు. ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు పైకి వద్దాం మనం. ఇక్కడ నిమ్నోన్నతం, చాలా సులభమైన పదాలే శ్లోకంలో ఉన్నాయి. నిమ్నము అంటే కిందనున్నది, ఉన్నతము పైన ఉన్నది. అంటే ఎత్తుపల్లాలుగా ఉన్న అంటే పైన కింద అన్నట్లుగా, ఎక్కువ తక్కువ అనేటట్లుగా ఉంది ఒకటి. కరుణం అంటే దయనీయంగా ఉంది. ఎంత బాగా చెప్తారు అంటే ఈ జగత్, ఇంతకీ దేని గురించి చెప్తున్నారు అని అంటే జగత్తు, ఈ సృష్టి చేసినటువంటి ఈ ప్రపంచాన్ని చూస్తే ఈ ప్రపంచం ఎలా ఉంది అంటే నిమ్నోన్నతం, ఎక్కువ తక్కువలని కలిగి ఉంది. అంతేకాదు కరుణం, ఇక్కడ జగత్ అంటే కూడా ఈ ప్రయోగంలో చాలా విశేషం ఉంది. జగత్ కర్మ అంటున్నారు. జగత్తు యొక్క కర్మ అని అర్థం అన్నమాట. జగత్తు యొక్క కర్మ అంటే జగత్తు అనే మాట అచేతనాన్ని చెప్తోందా, చేతనాన్ని చెప్తోందా? మనకి ఇవాళ ఆధునిక కావ్యాలు, ఆధునిక సాహిత్యంలో దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనేటటువంటి మాట స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది. కానీ ఈ ప్రయోగం ఎప్పటి నుంచో మనకి ఉంది. జగత్ కర్మ అంతెందుకు, సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి పుస్తకం వేయించింది అన్నారు. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అంటే ఏమిటి? చేతనమా అచేతనమా? సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి పాఠ్యస్తవాలు చదివింది అన్నారు. అంటే అచేతనం చదివిందా, చేతనం చదివిందా? సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అంటే మనమే కదా, మనందరం సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి. అలాగే జగత్తు అంటే ఏమిటనమాట? జగత్తులో ఉండేటటువంటి చేతనాచేతనములు అని అర్థం అనమాట. ఈ చేతనముల యొక్క అంటే వీటికి ఉండేటటువంటి కర్మ అని అనుకోవాలి. జగత్ కర్మ అంటే దేశానికి వేరే కర్మ, దేశంలో ఉండే మనుషులకి వేరే కర్మ అని కాకుండా దేశం అంటే దేశంలో ఉండేటటువంటి మనుషులు అని ఎలా చెప్పుకుంటున్నామో, జగత్కర్మ అంటే ఈ జగద్రూపమైనటువంటి ఆ చేతనముల యొక్క కర్మ అనేటటువంటి ప్రయోగాన్ని మనం తీసుకోవాలి. ఇది ఎందుకింత తేడాలు వస్తున్నాయి అంటే నిమ్నోన్నతం ఒకటి హెచ్చుతప్పులు, రెండవది కరుణం. ఎంత బాగుందో చూడండి. మనం ఏదో సుఖంగా ఉన్నాం అని అనుకుంటున్నాం. సుఖంగా ఉన్నావా చెప్పండి, చెప్పండి, సుఖంగా ఉన్నావా లేదా? ఏమిటో ఈ వేళకి ఈ అన్నం నోట్లోకి దిగితే సుఖంగా ఉన్నట్టు. జనరల్ చెకప్ కని వెళతాం. మామూలుగా ప్రతి వంతు చేసుకుంటాం, లేదా 6 monthsకి ఒకసారి చేసుకుంటాం, 1 yearకి ఒకసారి చేసుకుంటాం. కానీ అలాగే ఎప్పుడు నో ప్రాబ్లం అనే పెడుతూ ఉంటారు. ఈసారి ఇంకా కాన్ఫిడెంట్ గా వెళతాం. వెళ్ళేసరికల్లా ఏ కిడ్నీలో ప్రాబ్లమో అంటారు, ఏ హార్ట్ లో ప్రాబ్లమో అంటారు, ఏ లివర్ లో ప్రాబ్లమో అంటారు, ఇదంటారు అదంటారు.
కదా. అంటే ఎప్పుడు ఏ రోగం మనని పీడిస్తుందో, ఎప్పుడు అది మనకు వచ్చిందో మనకి తెలియనటువంటి ఒక వేదన, కరుణ. అంతే పాపం మనమంటే మనని చూసి జాలి పడుతూ ఉంటారు అనమాట. మనకంటే బెటర్ గా ఉన్నవాళ్ళు, బెటర్ గా ఉన్నవంటే భగవంతుడు. దయనీయం. ఎప్పుడు మనకి హాస్పిటల్స్ కి వెళితే బాధపడుతున్న రోగుల్ని చూస్తే దయ కలుగుతుందా, కలగదా? కలుగుతుంది కదా. అలాగే ఎప్పుడు వెరీ గుడ్, ఎప్పటికీ ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక ఆందోళన, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఏదో ఒకటి మనకి ఆందోళన కలుగుతూనే ఉంటుంది. కాబట్టి కరుణం అంటే కరుణను చూపించడానికి తగినటువంటి స్థితిలోనే ఉంటుంది ఈ సృష్టి ఉంది. దయనీయంగా చేస్తున్నాడు ఎందుకండి? అందరూ ఆనందపడేటట్లుగా చేయడం లేదేమి అని ఒక ప్రశ్న. హెచ్చు తగ్గులు ఎందుకున్నాయి అనేది ఒక ప్రశ్న. ఇంకా విచిత్రం. అంతేకాదండి, దేవ, మనుష్య, తిరియక్, సావర రూపంగా వైచిత్రిని కలిగి ఉంది. ఒకే రూపాలతో సృష్టి జరగటం లేదు. కొంతమంది దేవతలు, కొంతమంది మనుషులు, ఇలా వైచిత్రిని కలిగి ఉంది. ఇదేం మనం తెలుసుకోవాలంటే వివిఐపీలు కొంతమంది, విఐపీలు కొంతమంది, జనరల్ కేటగిరీ కొంతమంది, ఎంట్రీ లేని వాళ్ళు కొంతమంది, ఇలా మనం తీసుకుంటూ ఉంటే ఇక్కడ ఇన్ని తేడాలు మనకి ఇక్కడే కనిపిస్తూ ఉంటే జగత్తులో కూడా పరమాత్మ అదే చూపిస్తూ ఉంటే మరి దయ ఎలా అవుతుంది అని జగత్, ఈ జగత్తుని ఎందుకు ఆయన ఎలా చేస్తున్నాడు అంటే కర్మ వ్యపేక్ష, వారు వారు చేసినటువంటి కర్మని వ్యపేక్ష బాగా అనుసరించి పరిశీలించి 1కి 10 సార్లు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసి 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 అప్పుడు వారి వారి కర్మానుగుణంగా వారిని పరమాత్మ సృష్టిస్తున్నాడు. కనుక ఈ జగత్తంతా కూడా ఎలా ఉంది అంటే విచిత్రంగా ఉంది, కరుణంగా ఉంది, నిమ్నోన్నతంగా ఉంది అనేదాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇందులో భగవంతుడికి ఏ రకమైనటువంటి చాయిస్ లేదండి. భగవంతుడు అవకాశం ఇస్తున్నంత వరకే కానీ సృష్టిలో కర్మానుగుణంగా మాత్రమే ఆయన సృష్టి చేస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. అందుకే జగత్ కర్మ వ్యపేక్ష సృజత, సృష్టిస్తున్నావయ్యా నాయన నువ్వు. అలాంటి తవ నీకు, హే రంగశేషన్ తవ నీకు అలాంటి సృష్టి వాళ్ళ కర్మానుగుణంగా నువ్వు సృష్టిని చేస్తున్నావు. కాబట్టి వైషమ్య నిర్ఘృణతయో న ఖలు ప్రసక్తి, వైషమ్యం కానీ నిర్ఘృణత్వము కానీ ఉండేటటువంటి అవకాశము లేనే లేదు అంటున్నారు ఇందులో అన్నమాట. భగవంతుడు ఎప్పుడూ కూడా పక్షపాతాన్ని చూపించడు. మనకేం చేస్తున్నాడు, ఇదిగో నీ స్టోరేజ్ ఇది, నీ బ్యాలెన్స్ ఇది, దీని ప్రకారంగా నీకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఆ బ్యాలెన్స్ ని నువ్వు సరి చేసుకుని ఆ బ్యాలెన్స్ ని అనుభవిస్తావో లేక అంటకుండా చేసుకుంటావో చేసుకొని నా దగ్గరికి రా. అలా అన్నప్పుడు ఎవరి యజ్ఞం వీళ్ళ యూనిఫామ్ ఇది, వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళ యూనిఫామ్ ఇది, వీళ్ళు ఇలా ఉంటున్నారు అని ఆయన పర్యవేక్షణ చేస్తున్నాడు. ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు తప్ప వీళ్ళని ఇటు మార్చేద్దాం, వాళ్ళని అటు మార్చేద్దాం అని వీళ్ళని వాళ్ళగా వాళ్ళని వీళ్ళుగా చేసి ఆయన పక్షపాతాన్ని చూపించటం లేదు, స్వాతంత్ర్యాన్ని ఆయన చూపించటం లేదు. జాగ్రత్తగా గమనించండి. కర్మ సాపేక్షత, ఆయన కర్మానుగుణంగానే సృష్టి చేస్తున్నాడు. కర్మానుగుణంగా సృష్టి చేసినప్పుడు దయ ఎలాగా అని అంటే అందరికీ ఒకేసారి అవకాశాన్ని ఇవ్వడం అనేదే దయ కలిగి ఉంటుంది. అంతే తప్ప కర్మ మనది మనకే అనుకూలంగా సృష్టింపబడుతూ ఉంటుంది. అంచేత ఆయన సృష్టిలో వైషమ్య నిర్ఘృణతయో, వైషమ్యానికి కానీ అంటే సమత్వము లేకపోవుట అనే దానికి కానీ, నిర్ఘృణతయో, ఘృణ అంటే దయ, నిర్ఘృణ అంటే దయ లేకపోవుట అని అర్థం అనమాట. దయ లేకపోవడం కానీ అసమానత కానీ ప్రసక్తి నా ఖలు, అక్కడ ప్రసక్తి లేనే లేదు అంటున్నారనమాట ఇందులో. తత్, అవునా, అలా ఆయనలో ఆ తేడా లేదు, ఆ దోషాలు ఆయనకి లేవు, సృష్టిలో వాటిని కలిగి ఉండడు అని ఏదైతే ఉందో
తత్ దానిని బ్రహ్మసూత్ర సచివా, నేను చెప్తున్న మాట కాదు, దీన్ని ఎవరు చెప్పారు? శృతులు చెప్పాయి. ఏ శృతులు చెప్పిన మాటని ఎవరు దాన్ని మళ్ళీ సెకండ్ చేసేయి, ఎవరు దాన్ని బలపరిచేయి అంటే బ్రహ్మసూత్రములు అంటున్నారు. అంటే ఈ సూత్రంలో వైషమ్య నైర్ఘృణ్యేనా సాపేక్షత్వాత్ అనేటటువంటి ఒక బ్రహ్మసూత్రాన్ని ఇందులో మనకి అనువదించి చెప్తున్నారనమాట. అందుకనే వైషమ్య నిర్ఘృణతయో అనేటటువంటి ప్రయోగం ఆ సూత్రాన్ని మనకి తెలియచేస్తుంది. అవి లేవని శృతులే మనకి తెలియచేస్తున్నాయి అని అంటున్నారు ఇందులో. ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఆ తల్లికి పిల్లలందరూ సమానమే. అంటే మనలో ఏమో చెడ్డవాళ్ళు ఉండొచ్చు, అసమానతలు చూపించినటువంటి వాళ్ళు ఉండొచ్చు, అది ప్రకృతి దోషంతో ఉన్నటువంటి మనం కాబట్టి. కానీ భగవంతుడు ఈ జగత్తుకి తల్లి తండ్రి అన్నీ అయినటువంటి వాడు ఆయన. అంచేత ఆయన కొంతమందికే సర్వేశ్వరుడు, కొంతమందికి కాదు అని అనుకునేటటువంటి అవకాశము లేనే లేదు. అలా ఇప్పుడు మీకు ఇది ఎగ్జాంపుల్ మీకు తెలియాలి అంటే చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం పంచస్తవాలు చదివాం. పంచస్తవాలు చదివినప్పుడు చదవడానికి 10 శ్లోకాలు చదవడానికి కొంతమందికి అవకాశాలు వచ్చాయి. కొంతమందికి అవకాశాలు ఇచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఎలా అనిపిస్తుంది అంటే, అమ్మగారికి పక్షపాతం ఎక్కువ, వాళ్ళకే ఎప్పుడూ అవకాశం ఇస్తారు, మాకు ఇవ్వలేదు అని మనసు ఎవరిదైనా బాధపడి కూడా ఉండవచ్చు. లేదా ఈవిడింతేనండి, ఈవిడికి ఎప్పుడేంత వస్తుందో తెలియదండి, ఈవిడంతే, మనం ఎప్పుడు ఏడుస్తున్నా సరే అంతే, ఆవిడ పట్టించుకోరు అని అనిపించిన వాళ్ళు ఉండవచ్చు. అమ్మగారికి మనం అంటే ఎంత అభిమానమో, మనకు అవకాశం ఇచ్చారు అని అనిపించిన వాళ్ళు ఉండవచ్చు కదా. ఇలా రకరకాలుగా భావనలు కలిగి ఉండవచ్చు గాక. కానీ ఏ నిర్ణయం చేసినా ఎప్పుడు అది నాకు స్వాతంత్ర్యం ఉండదు, గుర్తుపెట్టుకోండి. నేను స్వతంత్రంగా చేస్తున్నానని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఒక జడ్జి ఎలాగైతే సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే, ఆ సీట్లో కూర్చున్నా సరే, ఆయనకి ఎక్కడైనా స్వాతంత్ర్యం ఉంటుందా? స్వతంత్రంగా కనుక తీర్పు ఇస్తే ఆయన మంచి జడ్జా? లేదు. పరిస్థితులను పరిశీలించి, సిద్ధాంతాన్ని పరిశీలించి, శాస్త్రాన్ని అనుసరించి దానికి అనుగుణంగా నిర్ణయం చేస్తే ఆయన మంచి జడ్జి అవుతాడా? గుర్తుపెట్టుకోండి. అంటే ఆ జడ్జి స్థానంలో ఉన్నవాడు ఇచ్చేటటువంటి తీర్పు దేనిని బట్టి ఉంటుంది అంటే, వీడికి ఉండేటటువంటి ఆ సర్కమస్టెన్సెస్ ని బట్టి ఉంటుంది తప్ప, ఆ జడ్జి గారికి వీడి మీద పక్షపాతమనో, వీడి మీద ఇష్టం లేదనో, వీడంటే కోపమనో, వీడి మీద దయ లేదనో అనుకుంటామా? ఇప్పుడు అంటున్నారు అందరూ, ఇప్పుడు న్యాయస్థానాలని కూడా విమర్శించేటటువంటి స్థితికి మనం ఎదిగిపోయిన వాళ్ళని ఇంకా ఆదరించటం లేదు. ఏం చేత అంటే, కోర్టు తీర్పులని కూడా మీరు ఇలా అంటారు. ఇంకా సుప్రీం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది నిర్ణయం చేయవలసినదే. అక్కడ ఉండేటటువంటి వ్యక్తి ఎలాగైతే వారి యొక్క ఆరోపణలు కానీ, వారికి ఉండేటటువంటి కేసుని బట్టి అది శాస్త్రీయంగా ఎలా నిర్ణయిస్తాడో, భగవంతుడు చేసేటటువంటి సృష్టి కూడా అలాంటిదే. గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇవ్వకపోవడమో ఇవ్వడమో అనే ప్రసక్తి ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతి, ఒక వ్యవస్థని మనం పెట్టుకుంటాం అనమాట. అలా పెట్టుకున్నప్పుడు ఆ వ్యవస్థని పాటించి మనం అనుసరిస్తూ వెళుతూ ఉంటాం. ముందు నుంచి ఉన్నవాళ్ళు కావాలి, రెగ్యులర్ గా క్లాసులో పాల్గొంటున్నటువంటి వారు కావాలి. ఇలాగా కొన్ని క్లాజులు మనం పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు అమ్మగారికైనా రెగ్యులర్ గా క్లాసులో పాల్గొని వాళ్ళని, ఇవాళ నిన్న చేరిన వాళ్ళని ఇస్తే అమ్మగారికి వైషమ్యం ఉంది అని అనాలి. అలా కాకుండా ఆ రూల్స్ అన్ని పాటిస్తూ అవకాశాన్ని ఇస్తే కరెక్ట్ గానే ఉంది అనేటటువంటి ఒక ఆలోచన కలగాలన్నమాట. భగవంతుడి మీద కూడా మనకు అలాంటి అపోహే కలుగుతుంది. వైషమ్యం ఉంది, నైర్ఘృణ్యం ఉంది, ఎందుకు ఈ జగత్తులని ఇలా చేస్తున్నాడు అనేటటువంటి ఒక ఇది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ కాదు, ఆయన మన కర్మ అనుగుణంగానే సృష్టిని చేస్తున్నాడు. అసలు వైషమ్య నైర్ఘృణ్యాలకి ప్రసక్తే లేదు. నువ్వు ప్రసక్తి ఉంది అనుకుంటున్నావంటే నువ్వు శంకిస్తున్నావు అనమాట. అంటే నీ మనస్సులో దోషం అక్కడ ఏర్పడుతుంది తప్ప, అది భగవంతుడి దాకానే మనం వెళ్ళాం. భగవంతుడినే అందరూ అన్నారు, ఎందుకు ఈ విషమ సృష్టి అంటే విచిత్రం అంటే దేనివల్ల? కర్మ
వ్యపేక్ష. వీడు దేవుడిగా పుట్టడానికి తగినటువంటి కర్మ చేశాడు, వాడు మనుష్యుడిగా పుట్టడానికి తగిన కర్మ చేశాడు, వాడు వృక్షంగా పుట్టడానికి తగినటువంటి కర్మ చేశాడు, వాటిని అలా సృష్టిస్తున్నాడు ఆయన. నిమ్నోన్నతో పైకి కిందకి, బలవంతుడు బలహీనుడు కావడానికి కూడా కర్మ వ్యపేక్ష. అలాగే కరుణో రోగగ్రస్తుడు అవ్వడం కానీ మరొకటి కానీ కర్మ వ్యపేక్ష. దయనీయంగా సృష్టించాలని అనుకోవటం లేదు డాక్టర్ గారు. ఏ రోగికి ఆ రోగానికి అనుసరించి ట్రీట్మెంట్ చేసినట్లుగా వాళ్ళకి ఆయన అనునయాన్ని కలిగించగలడు, కానీ డాక్టర్ అయినంత మాత్రం చేత రోగం రాకుండా చెయ్యలేడు కదా. రోగం రావాలి, రోగం నయం కావాలి. భగవంతుడు నయం చేసేవాడు అవుతాడు, కానీ రోగం రాకుండా చేసేటటువంటి స్థితి భగవంతుడికి కూడా ఉండదు. ఎందుకంటే ఆయది అనాదిగా వస్తూ ఉండేటటువంటి వ్యవస్థ కనుక. అంచేత ప్రసక్తే లేదు. ఒకవేళ ఆ ప్రసక్తి వచ్చిన మనస్సుని ఎలా మనం సమాధాన పరుచుకోవాలి అంటే, సమాధానం మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే శృతి చెప్తోంది. ఏమని అంటే వైషమ్య నైర్ఘృణ్యములు స్వామికి లేవు అనే విషయాన్ని. అంటే సమూహం సర్వభూతేషు అన్నది కరెక్టే, సుహృదం సర్వభూతానాం అన్నది కరెక్టే, స ఏకాకీ నరమేత అన్నది అదే మాట చెప్తోంది, వ్యసనేషు మనుష్యాణం అన్నది అదే చెప్తోంది. అందుకనే బ్రహ్మసూత్ర సచివాహ శృతయ గృణంతి అదే మాటని మనకి శృతి స్పష్టం చేస్తోంది. అంచేత ఆయన సృష్టించేటప్పుడు పక్షపాత ధోరణి లేదు, ఆయనకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భావన లేదు, ఆయనకి దయలేకపోవడం అనేటటువంటి గుణమే లేదు అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తున్నారనమాట. ఇప్పుడు దీనికి బలపరిచేటట్లుగా తత్వత్రయంలో ఉండేటటువంటి మాటని ఒక సూత్రాన్ని మనకి ఇక్కడ ఇస్తున్నారు. పేజీ నెంబర్ 181లో చూడండి. సిలరై సుఖికలాఘవం సిలరై దుఃఖికలాఘవం సృష్టిస్తాల్. కొంతమందిని దుఃఖపడేటట్టు కొంతమందిని సుఖపడేటట్లు సృష్టిస్తే ఈశ్వరను వైషమ్య నైర్ఘృణ్యంగళ్ వారాదో ఎన్నెల్ మరి రాదా అని అడిగితే, కర్మమడియాగ செய்கையாலும் వారి వారి కర్మానుగుణంగా చెయ్యడం చేత మన్ తిన్న ప్రజయై నోక్కిలే குறியிட்டு అంజప్పన్నం మాతావై పోలే హితపరనాయ్ செய்கையாலும் వారాదు. విషమత్వం ఎందుకు ఉంది, సమత్వం ఎందుకు లేదు అనేటటువంటి మాట ఓ తల్లిని అడగండి మీరు. ఇప్పుడు కాదు కానీ తల్లికి ఇంతకు ముందు 10 మంది పిల్లలు ఉండేవారు, లేదా ఇద్దరికంటే ఎక్కువ, ఒకళ్ళకంటే ఎక్కువే పిల్లలు ఉండేవారు. మీరు చూడండి, ఒకే తల్లి కడుపున మరుగుజ్జు పిల్లడు పుట్టాడు, చాలా అందంగా ఆజానుబాహువైనటువంటి పిల్లవాడు పుట్టాడు కదా. ఇప్పుడు ఆ పిల్లలని కనడం వరకు ఆ తల్లి చేసింది, కానీ ఆ పిల్లల యొక్క రూపాలు కానీ ఆ పిల్లల యొక్క తేడాలు కానీ తల్లి ఏర్పాటు చేసిందా? తల్లి చేతిలో ఏం లేదు కదా. ఎందుకని అంటే వారికి ఉండేటటువంటి ఆ జీన్స్ ని బట్టి మరొక దాన్ని బట్ట ఏదో ఏ తేడా వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళకి ఆ రూపాలు వచ్చాయి. ఒక తల్లి పిల్లలే, కానీ ఎంతో డిఫరెన్స్ మనకి ఈ సృష్టిలోనే కనిపిస్తూ ఉంటే, కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవుతున్నారు, కొంతమంది అయితే అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు అవుతారు, కొంతమంది అయితే మందులుగా పుడుతూ ఉంటున్నారు. ఒక తల్లి ఎందుకు ఒక చేతి వేళ్లల్లోనే సమత్వం మనకి లేనప్పుడు, ఒక తల్లి పిల్లలలోనే వీళ్ళు ఇలాగే పుడతారు అని మనం చెప్పలేకపోయినప్పుడు, దానికి కారణమంతా వారి వారి కర్మ విశేషము అనేదాన్నే మనకి శాస్త్రం చెప్తోంది అనమాట. ఇప్పుడు భగవంతుడు మరి సృష్టించడం ఎందుకు అంటే కర్మానుగుణంగానే సృష్టిస్తుండమే అనేదే వైషమ్యం లేదు అని, తన ఇష్టంతో అలా చెయ్యటం లేదు అనేది గుర్తించాలన్నమాట. ఇక పోనీ దుఃఖాలు ఎందుకు ఇస్తున్నాడండి, దుఃఖపడుతూ ఉంటే ఆయన ఎందుకు ఊరుకుంటున్నాడు, దుఃఖపడేటట్లుగా ఎందుకు చేస్తున్నాడు అని ఇంకొక ప్రశ్న. ఇదొకటి చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. నేను ఇంత చేశాను, నేను రోజు విష్ణు సహస్రనామం చదువుతాను, నేను పంచస్తవాలు చదువుతాను, నేను రంగరాజస్తవం చదువుతాను, లేదా నేను పూజ చేస్తాను, నేను నైవేద్యాలు పెడతాను, అయినా నాకే కష్టాలు వస్తున్నాయి, ఈ భగవంతుడికి దయలేదు అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది చూసారా. ఇది నిజంగా మీరు తెలుసుకోవాలి అంటే, భగవంతుడు మీకు ఒక వాత పెడుతున్నాడు అని అనుకోండి. మీకు కష్టం వచ్చింది అంటే భగవంతుడు ఒక వాత పెడుతున్నాడు అని అనుకోవాలన్నమాట. ఎవరు వాత పెడతారు అంటే, ఇంతకు ముందు తల్లి పిల్లడు సరిగ్గా మాట్లాడకపోతే, అంటే తప్పుడు మాటలు మాట్లాడినా తప్పుడు పనులు చేసినా ఓ బెత్తం పట్టుకొని ఓ దెబ్బ వేస్తే
కష్టం కలుగుతుంది కానీ అలా చెయ్యడం దేనివల్ల అంటే దయలేక ఒక క్రూరుడు హింసించినట్టు హింసించాలనేటటువంటి దృష్టితో కాదు, వాడిలో మార్పు రావాలి అనేటటువంటి దృష్టితో. అంచేత కష్టం కలిగింది అంటే ఆనందపడండి, అంటే భగవంతుడి దృష్టి మన మీద ఉందన్నమాట, మనని బాగు చేయాలనుకుంటున్నాడు అనమాట. అనుకుంటున్నాడు కాబట్టే మనకి ఈ రకంగా పాఠం నేర్పిస్తున్నాడు అనమాట. దయతో చేస్తున్నాడు తప్ప దయావిహీనుడే మనకి కష్టాలని ఆయన కలిగించటం లేదు. ఇది తల్లి పిల్లల్ని శిక్షించటం లాంటిది అని అర్థం అనమాట. మనం పిల్లల్ని చిన్నప్పుడు శిక్షించేమా లేదా ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. అంతక్కర్లేదు, మాట్లాడడం మానేస్తాం. ఇప్పుడైతే కొట్టడానికి ఛాన్స్ లేదు కానీ మాట్లాడడం మానేసింది తల్లి. ఒకప్పుడు ఆ పిల్లని అనవసత ఏం చెప్పినా వింటూ లాలించేటటువంటి తల్లి ఆ పిల్ల తప్పు చేసినా మాట్లాడడం మానేసింది, ఫోన్ ఎత్తడం మానేసింది. అంతే, చాలదు ఆ పిల్లకి ఆ శిక్ష చాలదు. ఎందుకు ఆ శిక్ష అంటే, ఎందుకు అమ్మ ఇలా ఉంది, ఎందుకు ఇలా అవుతోంది అంటే, నేనేమైనా చేశానా, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అనేటటువంటి ఆలోచన నీలో కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కష్టం వస్తే భగవంతుణ్ణి నిందించకండి. కష్టం వస్తే మన కర్మ కొద్దీ వచ్చింది. ఆ కష్టం మనకి కలిగిస్తున్నాడు అంటేనే మన హితాన్ని ఆయన కోరుతున్నాడు. కష్టం ఇచ్చాడు అంటే హితకారి అయి ఇచ్చాడు ఆయన. ఇంజెక్షన్ ఇచ్చాడు అంటే డాక్టర్ క్రూరుడు అంటే ఎంత తెలివి తక్కువతనమో. ఆపరేషన్ చేశాడంటే డాక్టర్ క్రూరుడు, కోసేస్తాడండి, మరి నా కడుపు కోసేస్తాడా, వీల్లేదు, ఎంత దయలేని వాడండి ఈయన అని అంటే ఎంత తెలివి తక్కువతనమో. భగవంతుడు మనకి కష్టాలని కలిగిస్తే కూడా భగవంతుణ్ణి నిందించటం అంత తెలివి తక్కువతనం అని అనుకోవట్లే. ఆ ఆపరేషన్ అయినా, ఆ సూది మందు అయినా, ఆ చేదు మందు అయినా మన చేత తాగిస్తున్నాడు అంటే హితపరుడై ఆయన ఆ పనిని చేస్తున్నాడు అనే మాటని మనకి చాలా స్పష్టంగా చెప్తారు. అందుకే పెద్దల్ని ఎప్పుడైనా మీరు చూడండి, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఏమిటో భగవంతుడు ఇలా చేశాడు అన్న మాట అనరు. నేనేదో పాపం చేసుంటాను అంటారు, అంతే. నేనేదో పాపం చేసుంటాను, దాన్ని ఇలా అనుభవిస్తున్నాను అనేటటువంటి సంస్కారమే ఇదివరకు అందరిలోనూ ఉండేది. ఇవాళ ఊ అంటే దేవుడు దొరికిపోతున్నాడు, ఆ అంటే దేవుడు దొరికిపోతున్నాడు, అన్నిటికీ తిట్లు దేవుడినే తప్ప మనదేమీ తప్పు లేదు, మనమేమీ లోటు లేదు, మనం చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాం అనేటటువంటి ఒక తెలివి తక్కువ భావనని మనం పొందకూడదు. అందుకే వైషమ్య నైర్ఘ్యుణ్యాలకి ప్రసక్తే లేదు అని శృతి మనకి చాలా స్పష్టంగా చెప్తోంది. అని ఎందుకు అలా చేస్తాడు, కష్టాలు ఎందుకు ఇస్తాడు, కరుణంగా ఎందుకు సృష్టిస్తాడు, దయనీయంగా ఉండే స్థితిని ఎందుకు కలిగిస్తాడు అంటే మన హితాన్ని కోరి. విచిత్రమైనటువంటి సృష్టి ఎందుకు కలుగుతుంది అంటే మన కర్మని అనుసరించి అనేదాన్ని ఇందులో మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందుకే దానికి ఉపనిషద్ వాక్యాలని కూడా మనకిక్కడ ఉదాహరణగా చూపిస్తున్నారు. సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపో భవతి. మంచి పనులు చేసిన వాడు మంచిగా పుడుతున్నాడు, చెడ్డ పనులు చేసినటువంటి వాడు చెడ్డగా పుడుతున్నాడు. పుణ్యః పుణ్యేన కర్మణా భవతి, పాపః పాపేన కర్మణా భవతి. మంచి చేస్తే మంచివాడు అనేది మంచి కర్మ చేయటం వల్ల, లేదా చెడ్డవాడు అనేది పాపకర్మ చేయటం వల్ల అనేదాన్ని ఉపనిషద్ బృహదారణ్యకోపనిషద్ వాక్యాన్ని అక్కడ మనకి ఇస్తున్నారు. రమణీయ చరణాః రమణీయాం యోనిం ఆపద్యేరన్. మనం మంచి పనులు చేస్తే మంచి జన్మలు కలుగుతాయి. కపోయ చరణాః కుత్సితాం యోనిం ఆపద్యేరన్. చెడ్డ పనులు చేస్తే చెడ్డ జన్మలు కలుగుతాయి. ఇది చాలా మంచిగా మనం విశ్వసించి ఉండేటటువంటి వాళ్ళు. ఇవాళ మంచి లేదు, చెడు లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ఇది చెయ్యొచ్చు అని లేదు, ఇది చెయ్యకూడదు అని లేదు. నీకు చెయ్యాలనిపించిందా చేసేయి, నీకేమైనా వచ్చిందా దేవుణ్ణి తిట్టే. ఇదే ఒక తెలివి తక్కువతనం మనలో పెరిగిపోతుంది. దేనికైనా సరే ఒక్కసారి మనని మనం పరిశీలన చేసుకుంటే ఇది నా కర్మ ఫలము అనేటటువంటి ఒక నిశ్చింత కలిగితే, అంటే అన్నిటికీ అలా అనుకుని ఎక్కడ ఉంటామండి అంటే ముందు ఉక్రోషం తగ్గుతుంది, ముందు పరనింద తగ్గుతుంది. అంతా నీ వల్లే వచ్చింది, అంతా నీ వల్లే వచ్చింది అనడం అనేది తెలివి తక్కువతనం అనమాట. ఇప్పుడు పిల్లవాడు నడుస్తూ నడుస్తూ పడిపోతే అమ్మ దూరంగా ఉంది, పిల్లకి నడక నేర్పిస్తోంది, నడుస్తూ నడుస్తూ వాడు పడిపోయాడు, ఏడ్చాడు పిల్లవాడు. ఇప్పుడు ఆ తల్లి నవ్వుతుందా లేకపోతే తను కూడా ఏడుస్తుందా?
పిల్లవాడు నడుస్తూ అడుగులు వేస్తూ కింద పడితే దూరంగా తల్లి ఉఠ్ని లే 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 మళ్ళీ లే రా 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 అని వాడు పడిపోయేసరికి ఒక చిరునవ్వే నవ్వుతూ ఉంటుంది తప్ప ఏడుస్తూ ఉండదు. అంటే వాడు పడిపోతే ఈ తల్లి నవ్వుతోంది, ఎంత దయలేనిదో, ఎంత క్రూరురాలో అంటామా మనం? అనం కదా. వాడు నేర్చుకోవాలి, నడవాలి, తనంత తానుగా రావాలి అనేటటువంటి ఒక అభ్యాసాన్ని చేయిస్తోంది అన్నమాట. భగవంతుడు ఎప్పుడూ మనకి రక్షకుడే, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడూ మనకి శిక్షకుడు కాదు. మళ్ళీ 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 మనకి అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. అది తెలుసుకొని భగవంతుడి పట్ల మనకి ఆయన హితకారి, ఈ ఇబ్బంది కానీ ఈ చికాకు కానీ నా కర్మ వల్ల వచ్చింది, అది అయిపోతుంది, భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కర్మ కూడా పూర్తయిపోతుంది, ఈ ఈ శేషం కూడా ఉండకుండా ఉంటుంది అనేటటువంటి ధైర్యం కలగాలన్నమాట. మనకి ఇప్పుడు పాజిటివ్ గా మనం ఆలోచించగలిగేటటువంటి స్థితి వస్తుంది. ఇది నా కర్మ అనుకుంటే. అలా కాకుండా దేవుడు చేశాడు అని అనుకుంటే, దేవుడు కాకపోతే నీకు దిక్కెవరున్నారు కనుక, దేవుణ్ణి తిడితే మాత్రం దిక్కయ్యేది దేవుడే. రేపు పొద్దున్న ఆ అమ్మే చూడాలి, ఆ నాన్నే చూడాలి. నువ్వు తిట్టినంత మాత్రం చేత వాళ్ళు వదిలేస్తున్నారని అనుకోవద్దు, కానీ తిట్టడం మాత్రమే మిగులుతుంది అనమాట. అంచేత భగవంతుని సృష్టిలో వైషమ్యము లేదు, నైర్ఘృణ్యము లేదు. ఈ కర్మలో వైచిత్రి, ఈ సృష్టిలో వైచిత్రి ఆయా జీవుల యొక్క కర్మ అనుగుణంగా ఉంటోంది. తీర్పులు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉన్నట్లుగా అని అనుకోండి చాలు. ఇదైతే మనం చూస్తున్నాం, కేసులన్నీ ఒక్క రకంగా ఉండవు, తీర్పులన్నీ ఒక్క రకంగా ఉండవు. ఇది స్పష్టంగా అవుతోంది కదా. ఇక్కడ నమ్మిన వాళ్ళు అక్కడ ఎందుకు నమ్మటం లేదు మీరు? అలాగే వైషమ్య నైర్ఘృణ్యే నా అని చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసేయి బ్రహ్మసూత్రాలు అంటూ మనం ఇలాంటి తేడాలు భగవంతుడికి ఉండేటటువంటి పర్సనల్ ఫేవర్ వల్ల కలిగినవి కాదు, లేదా పర్సనల్ గా ఉండేటటువంటి కోపం వల్ల కలిగినవి కాదు అనేదాన్ని ఇందులో మనకి స్పష్టం చేస్తూ ఆయన ఎప్పుడు కూడా దయమానమనాహ అనే అంటారు అని ఇందులో స్పష్టం చేస్తున్నారు. దయతోటే చేస్తున్నాడు, మళ్ళీ అవకాశాన్ని కల్పిస్తున్నాడు, కర్మానుగుణంగా సృష్టిస్తున్నాడు, హితం కోసం మనకి దుఃఖాలు కలిగినా ఆయన వేచి ఉన్నాడు అనేదాన్ని ఇందులో తెలియజేస్తున్నారు. అందుకే ఈ జగత్తు విచిత్రమైనది అని అన్నప్పుడు మనకి 25వ శ్లోకం ఒక్కసారి చూడండి. సరాజకమరాజకం అనేక రాజం అని ఒక శ్లోకం ఉంది చూసారా. అంతకుముందు మనం సిద్ధాంతాలన్నీ చెప్పుకున్నప్పుడు ఈ జగత్తుకి ఈశ్వరుడే లేడు అనేవారు అంటారు, నిరీశ్వరవాదులు అంటారు. లేదు, శేశ్వరవాదులు ఉన్నాడు కానండి, ఆయన కేవలం నిమిత్త కారణం మాత్రమే అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాదు, ఈయనకి చేతనుడైనటువంటి వాడు కాదు కారణం, ప్రకృతే కారణము, మూల కారణము, పరమాణువులు ఈ జగత్తుకి కారణము. ఇవన్నీ మనం చదువుకుని వచ్చేసాం కదా. అలా కాదు, బ్రహ్మరుద్రాదులు ముగ్గురు సమానమే అని అనేక రాజంతథ ఇలాంటివన్నీ మనం చెప్తారు. కానీ అక్కడ చిన్న లాజిక్ మీరు ఉపయోగించండి. ఈ జగత్తుని చూడండి, ఈ జగత్తులో చిత్రత, తరతమత్వం అనేవి రెండు ఉన్నాయి. ఈ జగత్తు ఒక్కలా లేదు, ఈ జగత్తులో తారతమ్యం ఉంది, తేడాలు ఉన్నాయి. మరి తనని తానే సృష్టించేసుకుంది అనుకోండి ప్రకృతి, అప్పుడు ఈ తరతమత్వాలు ఎందుకు సృష్టించుకుంటుంది? అంత మంచిగానే ఎవరైనా తనని కురూపిగా సృష్టించుకుంటారా? అందంగానే సృష్టించుకుంటారు. మన చేతిలో ఉంటే మనం అందరం తెల్లగానే పుడతాం, మనందరం 6 అడుగుల పొడవు వాళ్ళగానే పుడతాం. మన చేతిలోనే కనుక ఉంటే, మన చేతిలో లేదు కాబట్టే కదా ఈ బాధలన్నీనే. ఎందుకని సృష్టికి ఈశ్వరుడు కారణం అవుతున్నాడు, కానీ స్వతంత్రంగా ఎవరూ కారణం కావడం లేదు. బ్రహ్మరుద్రాదుల కారణమైన వారు కూడా కర్మ పరవశులే అవడం చేత అవస చిత్రత తరతమత్వ తర్కాంగిక అంటారు చూసారా. ఆ తారతమ్యం కానీ ఈ వైచిత్రి కానీ సృష్టిలో కనిపిస్తోంది అంటేనే దీనికి కంట్రోలర్ ఒక ఆయన ఉన్నాడు అనేది మనం తప్పకుండా ఒప్పుకోవలసినదే. తనకి తానే స్వేచ్ఛతో చేసుకుంటే ఈ తేడాలు ఉండవు. అది కంట్రోల్ పెట్టుకుని ఆ క్రమబద్ధంగా చేస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు కాబట్టే ఈ చిత్రత కానీ ఈ తారతమ్యం కానీ మనకి కనిపిస్తోంది. ఈ తర్కంతో
జగత్తుకి పరమాత్మ ఈశ్వరుడు నియామకుడు, ఆయనే ఈ జగత్ సృష్టి స్థితులను సంహారాన్ని చేస్తున్నాడు అనే దాన్ని శృతి ప్రతిపాదనని మనం అంగీకరించవచ్చు. ఇది సతర్కం అంటే మంచి తర్కము. కుతర్కం వేరు, సుతర్కం వేరు. మంచిగా మనం తర్కం చెయ్యాలి తప్ప కుతర్కాలు చెయ్యకూడదు అని ఆ శ్లోకంలో మనకి చెప్తారు. అంచేత ఇందులో మనం భగవంతుణ్ణి గురించి అపోహ పడవద్దు, భగవంతుణ్ణి శంకించవద్దు, భగవంతుడికి చేత కాదు అనద్దు, భగవంతుడి చేతిలో లేదు అని అనవద్దు. దేనికైనా ఒక వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థని అనుసరించే ఆ యజమాని ప్రవర్తన చేస్తూ ఉంటాడు. అందుకని భగవంతుడికి ఉండేటటువంటి దయనే అందులో మనం చూడాలి. ఆ దయని కనుక మనం విశ్వసిస్తే మనకి అన్నిటినీ మించినటువంటి ఆనందం కలుగుతుంది అంటూ ఇందులో మనకి తెలియజేస్తున్నారు. దీన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. అలాగే అమ్మగారు నేనని చెప్తున్నాను, లేదా స్వామివారు, లేదా మరొకరు ఇలాగా అందరి క్షేమాన్ని కోరి, అందరి పట్ల సమభావనని కలిగి, అందరికీ ఒక అవకాశం కలగాలి అనే అనుకుంటారు తప్ప వీరు నాకు ఎక్కువ, వీరు నాకు తక్కువ, వీళ్ళ వల్ల నాకు ఫేవర్ కలిగింది, వీళ్ళు నాకు మంచి చీర పెట్టారు, వీళ్ళు నాకు ఎక్కువ సంభావన ఇచ్చారు, ఇలాంటి భావనలు సహృదయులైనటువంటి వారిలో ఖచ్చితంగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. అయితే వ్యవస్థనైతే ఏర్పాటు చేసుకుంటాం మనం. మన గోష్ఠిలో కూడా నేను మీకు ఒకసారి విన్నపం చేస్తున్నాను. ఇలాంటివి తెలియకుండా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా పెరిగిపోయేసరికి ఏమవుతుంది అంటే మనలోనే ఒక రకమైనటువంటి భేదభావము లేదా ఒక అశాంతి ఏర్పడేటటువంటి స్థితి వస్తుందని ముందు నుంచి కూడా మనం క్లియర్ చేసుకోవడం కోసం చెప్తున్నాను అనమాట. మన గోష్ఠిలో కూడా ఒక వ్యవస్థ ఉంది, మన గోష్ఠిలో ఫేవరిజం లేదు, మన గోష్ఠిలో ఒక నిలకడ కలిగినటువంటి వ్యవస్థని పెట్టుకుంటున్నాం అన్నమాట. ఆ వ్యవస్థలో ఆ రూల్స్ కి అనుగుణంగా ఎంతవరకు అన్వయిస్తే అంతవరకు మనం అందరికీ అవకాశం కలగాలి, అందరూ అన్వయించాలి, అందరూ ఆనందించాలి అనేటటువంటి ఒక ఫోకస్ తోటి మనం వెళుతూ ఉన్నాం. ఇప్పుడు నేను స్పష్టం చేస్తాను, మన గోష్ఠిలో స్పష్టంగా కావలసినది ఏది అంటే ఎవరికైనా సరే, అది ముందు నుంచి ఉన్నవాళ్ళు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే శ్రద్ధ ప్రతిభ రెండు గుర్తుపెట్టుకోండి. శ్రద్ధ ఇంపార్టెంటా లేకపోతే స్కిల్ ఇంపార్టెంటా అనే దాన్ని చూసుకుంటే మనకి స్కిల్ ఎప్పుడు అంటే ఒక్కసారి అయితే స్కిల్, అర్జునుడు మత్స్యంత్రాన్ని కొట్టాడు అంటే అప్పుడు ఒక స్కిల్ ఉంటే సరిపోతుంది, దానికి శ్రద్ధగా చేయాల్సిన పని లేదు. కానీ మనది అధ్యయనం, సద్గ్రంథ అధ్యయనం. ఇది ఈ అధ్యయనంలో ప్రతిభ కంటే కూడా శ్రద్ధ చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఆ శ్రద్ధ ఎప్పుడు బయటపడుతుంది అంటే నిత్యము పాఠంలో అన్వయించితేనే శ్రద్ధ ఉన్నట్టు లెక్క. అంటే తప్పనిసరి పరిస్థితులలో కాకపోయినా మనం పాఠానికి నిత్యం అధ్యయనానికి శ్రద్ధగా అన్వయించినటువంటి వారికే ప్రాధాన్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ప్రతిభని గుర్తించవచ్చు, కానీ అది ఆధారంగా మాత్రమే అవకాశం ఉంటుంది అని మాత్రం అనుకోకండి. నేను గమనిస్తున్నాను, ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నాము అని అనుకునేసరికల్లా పేర్లు చాలా ఎక్కువ వస్తాయి, కానీ రెగ్యులర్ గా పాఠం అవుతుంది అనేసరికల్లా కొంచెం కౌంట్ తగ్గుతూ ఉంటుంది. నేను ఎంతమంది వచ్చారో ఎంతమంది రాలేదు అని నేను పెట్టుకోను, కానీ టాస్క్ చేయగలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు, శ్లోకం బాగా చదివిన వాళ్ళు అయి ఉండవచ్చు, కానీ పాఠం వినకపోతే మీ ప్రతిభ అవసరం లేదు. ఎందుకంటే అలా మనం ఏదో ఈ టాస్క్ చేసేస్తాం, మన తెలివి చూపించేసుకున్నాం అని అనుకుంటే అది నేల విడిచి సాము చెయ్యటం అంటారు. విన్నారు ఎప్పుడైనా? నేల విడిచి సాము అంటారు. సాము అంటే ఎక్సర్సైజ్ అనమాట, అంటే ఫీట్స్ చేయటం అనమాట. అది ఎక్కడ ఫీట్స్ చేయాలి? నువ్వు ఆధారం ఒకటి ఉండాలి, అప్పుడు నువ్వు రకరకాలైనటువంటి ఫీట్స్ చేయాలి. అలా కాకుండా నేల విడిచి సాము చేసేవనుకో అప్పుడు దానివల్ల అది ఆమోదనీయంగా ఉండదు. నేల విడిచి సామంటారంటే బేస్ని వదిలేసి అక్కడి నుంచి మన గొప్పతనాన్ని ప్రదర్శించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మంచిది కాదు. ఇక రెగ్యులర్ గా క్లాసులో అన్వయిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే శ్రద్ధ ముఖ్యం, తర్వాతే ప్రతిభ.
ప్రతిభ ముందుకి రాను. శ్రద్ధ ముఖ్యం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నేను పేరు కూడా చెప్తున్నాను, నాకు అభిమానం ఉంది కాబట్టే చెప్తున్నాను. నేను మన గుణలక్ష్మి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా స్పష్టంగా చదువుతారు. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, దీపిక ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, చాలా ప్రతిభావంతులు, ఏకసంధాగ్రాహులు, నిర్దుష్టంగా అనుసంధానం చేస్తారు, చక్కగా ప్రజెంట్ చేస్తారు. అలాంటి స్కిల్స్ అయితే ఉన్నాయి, కానీ పాఠానికి రెగ్యులర్ గా రారు. నేను గమనిస్తున్నాను ఎవరు వస్తారు ఎవరు రారు అనేసి. ఇది అలాంటి వాళ్ళకి ప్రతిభ ఉంది కదా, ఏదో పెద్దందరిలో కీర్తి వచ్చేయాలి అని నేను అనుకోను. ఆ ప్రతిభ కంటే కూడా కావలసినది శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఉన్ననాడే ప్రతిభ రాణిస్తుంది. ఇది నేను సూచన చేస్తున్నాను. ఆ ప్రతిభ భగవద్దత్తమైంది, కానీ శ్రద్ధ మనం అలవరుచుకోవలసినది. ఆ ప్రతిభకి ఈ శ్రద్ధ తోడైందనుకోండి, ఇంక తిరుగుండదు వాళ్ళకి. కానీ ఏమవుతోంది అంటే, మనకు వచ్చేస్తుందిలే అనుకుంటున్నారో లేక ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ పాఠం పట్ల రెగ్యులారిటీ ఉండటం లేదు. ఇదొకటి సూచన. అది చాయిస్ వాళ్ళదే అనుకోండి, కానీ నేను చూసేది శ్రద్ధనే చూస్తాను, తర్వాతే ప్రతిభని చూస్తాను. శ్రద్ధగా చదివిన వాళ్ళు శ్లోకం చదవకపోయినా నాకు పర్వాలేదు, తప్పులతో చదివినా పర్వాలేదు, కానీ తప్పులు లేకుండా చదువుతారు కదా అని పాఠానికి రాని వాళ్ళనైతే నేను ముందు పీట వాళ్ళకి వేసే అవకాశం ఉండదు. ఇక ఇంకొకటి చెప్తున్నాను, ఇప్పుడు అందరూ హాయిగా ఫీల్ అయిపోతున్నారు, అబ్బా అయితే రోజు పాఠంగా వచ్చి నిద్రపోతే బాగుండు, ఇంకా పర్వాలేదు, ఐడి పెట్టేసుకుంటే అమ్మగారు విన్నావనే అనుకుంటారు అని ధైర్యంగా ఉండకండి. ఇక రోజు పాఠానికి రావచ్చు, శ్రద్ధగా ఈ 4 ఏళ్ల నుంచి పాఠంలో అన్వయించవచ్చు, కానీ మనం ఏ టాస్క్లు అయితే పెట్టుకుంటున్నామో వాటిలో కూడా ఎంతో కొంత అన్వయించేటటువంటి ఉత్సాహం కూడా ఉండాలి. జంకు ఎక్కువ ఉంటుంది, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. అందుకని సరిగ్గా చెప్పలేమేమో అనేటటువంటి జంకుతోటి అలాగా అసలు టాస్క్ తీసుకోకుండా ఉండేటటువంటి స్థితిలోకి వస్తున్నారు. ఇక్కడ పేరు చెప్తాను, మన జ్యోతి గారు. జ్యోతికి నిన్న పాసురం చదవమని చెప్పాను చూసారా, ఇలాంటి వాళ్ళకి వింటారు, చాలా శ్రద్ధగా వింటారు, మొదటి నుంచి వింటారు, ఒక్కరోజు కూడా వేస్ట్ అవ్వకుండా పాఠంలో అన్వయిస్తారు. కానీ ఏదైనా టాస్క్ చేయాలనేసప్పటికి మాత్రము జంకుతూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇది ఎలాంటిది అంటే, మంచిగా ఏపుగా చెట్టు పెరిగింది, కానీ ఓ పువ్వు లేదు, ఓ కాయ లేదు, ఓ పండు లేదు. ఎందుకు ఆ పెరకువ? దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కదా. అది పండని చెట్టు లాంటిది అంటారు. అది కూడా అసలు మనకి చెట్లు వేసుకుంటే పువ్వు పండో కాయో రావాలి కదా. ఆ పువ్వో పండో కాయో ఏదో ఒకటి మనం అది ఫలవంతమైన వారము అనేటటువంటిది ఒకటి మనం అమ్మ పేర్లు ప్రత్యేకించి ఈ ఒక్కరినే చెప్పానని అనుకోకండి, వాళ్ళకి నా పట్ల సహృదయంగా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను అంతే. అంచేత శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ ఉండి ప్రయత్నం చేస్తే చాలు, ప్రతిభ అక్కర్లేదు. మీరు జంకుతున్నారంతే, మననం చేయడానికో శ్లోకం చదవడానికో. ఆ జంకు వదిలేయండి, మనం చేయటం లేదు. మనం ఇవాళ వాళ్ళు నవ్వుకున్నా మనం ఇంకా మంచిగా చేయగలుగుతాము అనేటటువంటి ఒక ధైర్యంతో ఈ శ్రద్ధగా పాఠ్యాంశంలో అన్వయిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మననం లాంటి టాస్క్ చేయటానికి ప్రయత్నం చెయ్యండి. చేస్తే అప్పుడు అలాంటి వాళ్ళకే అగ్రస్థానం ఉంటుంది. లేకపోతే ఏదైనా టాస్క్ ఇచ్చేసరికి మళ్ళీ పేర్లు ఇచ్చారనుకోండి, అప్పుడు ఇలాగా బైఫర్కేట్ చేసుకోవలసే వస్తుంది. ఇలాగా ప్రతిసారి ఒక వ్యవస్థకి కట్టుబడే అవకాశాలు వస్తాయి. ఎవరేమనుకున్నా సరే వ్యవస్థని పాటించటం అనేది పరమాత్మే చేస్తున్నాడు కాబట్టి మన దాంట్లో ఇలాగా శ్రద్ధగా ఉండి అంటే నిస్సంకగా నవ్వుతారనో రాదనో చెయ్యలేననో అనేటటువంటి సందేహం లేకుండా ఇది కైంకర్య రూపం అని అనుకుని చేశారే అనుకోండి, అలాంటిది భగవంతుడు మనకి రెట్టింపు శక్తిని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంచేత వైషమ్య నైర్ఘృణ్యే నా మన గోష్ఠిలో అలాంటి వైషమ్యం కానీ అలాంటి నైర్ఘృణ్యం కానీ ఉండదు. కానీ ఇలాగా అవకాశం ఇవ్వలేదు అనే దాన్ని మీరు వ్యతిరేకంగా మాత్రం భావించవద్దు. భావించినా నష్టమే ఉండదు, కానీ కట్టుబాటైతే ఇలా ఉంటుంది అని మాత్రమే మీకు నేను సూచన చేస్తూ ఈ శ్లోకాన్ని ఉపదేశం చేస్తున్నాను.